హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో వంకాయ, మటన్ కాంబినేషన్‌లో ఒక మంచి కర్రీ అయితే చూపించబోతున్నాను. కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా బావుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక అర కేజీ మటన్‌ని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్‌లో తీసుకోవాలి. మటన్ ఇక్కడ కొద్దిగా పెద్ద ముక్కలు తీసుకున్నాను. ఇందులో రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దీంతో పాటు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మటన్ ఉడకడానికి సరిపోయినటువంటి నీళ్ళని తీసుకొని మనము కుక్కర్ మూత పెట్టుకొని ఈ మటన్ ఉడికేంత వరకు ఒక 9-10 విజిల్స్ వరకు రానివ్వాలి. మటన్ ఉడకడం అనేది ఒక్కొక్కసారి లేత మటన్ అయితే త్వరగా ఉడుకుతుంది. అప్పుడు విజిల్స్ అనేవి తక్కువ పెట్టుకోవచ్చు. ఒకవేళ ముదురుదైతే కొద్దిగా విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో వేపర్ అంతా పోయేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనము ఆల్రెడీ మటన్ ఉడికించేటప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసిన తర్వాత దీన్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటాలు ముక్కలుగా ఇష్టపడని వారు వీటిని మిక్సీలో కొద్దిగా గ్రైండ్ చేసుకొనైనా సరే వేసుకోవచ్చు. ఈ టమాటాలు వేసిన తర్వాత ఇవి కొద్దిగా మెత్తబడేంత వరకు మనము ఉడికించుకోవాలి కాబట్టి మూత పెట్టి కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మనం మూత పెట్టి ఉడికించుకునేటప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనము మటన్ ఉడికించేటప్పుడు ఇవి వేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కల్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని ముందుగా కట్ చేసి పెట్టుకుంటే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. లేదు అప్పటికప్పుడు కట్ చేసుకుంటే వెంటనే వేసుకుంటే సరిపోతుంది. వంకాయ ముక్కలు చిన్నవిగా కట్ చేసుకుంటే ఈ కర్రీలోకి మిక్స్ అయిపోతాయి కాబట్టి ఈ విధంగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసాక ఒకసారి వీటన్నిటిని కలుపుకోవాలి. ఈ వంకాయ ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి అంత ఎక్కువ టైం ఏమీ తీసుకోదు. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. ఒకవేళ పచ్చి కొబ్బరి అందుబాటులో లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనకి గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఈ కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి వీటన్నిటికీ పట్టేలా మిక్స్ చేసుకొని ఈ కొబ్బరి పేస్ట్ మనము పచ్చిది వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం సేపు ఉడకడం కోసము మూత పెట్టి ఉడికించుకోవాలి. పచ్చి కొబ్బరి అనేది కొంచెం పచ్చివాసన పోయి బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనము ఇందాక కుక్కర్లో మటన్ ఉడికించుకున్నాం కదా, అందులోనే కొద్దిగా నీళ్లు పోసుకొని ఇందులో వేసుకోవాలి. మరీ ఎక్కువగా నీళ్లు వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ ఉడికి ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ నీళ్ళు అయితే పట్టవు. ఇలా నీళ్లు వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసాక ఈ విధంగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. అలాగే గ్రేవీ కూడా బాగా చిక్కబడుతుంది. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ సరిగ్గా సరిపోయింది అనుకున్నప్పుడు ఇందులో చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, చాలా టేస్ట్గా ఉండేటటువంటి ఈ వంకాయ మటన్ కర్రీ కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా దీన్ని టేస్ట్ అయితే చూసేయాలి కాబట్టి నేనైతే రైస్ ముందుగానే వండేశాను. ఈ కర్రీ నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఇంతకుముందు గోంగూర మటను, మునక్కాయ మటన్ చేశాను.
కానీ ఈ కాంబినేషన్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. అసలు ఎంత బాగుందంటే టేస్ట్, అసలు ఇన్ని రోజులు ఈ టేస్ట్ ఎలా మిస్ అయ్యానా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళైతే ఈ కాంబినేషన్ని సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మరి ఇంత మంచి రెసిపీని మీరు కూడా మిస్ కాకూడదంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.